ఇది ఇల్లీగల్ అవుతుందని చెప్పాలి. ఊరికే మైక్ ఉంది కదా అని పట్టుకొచ్చి మాట్లాడొద్దు. దాని ఉన్నట కలెక్టర్ గారిని పోయి మాట్లాడండి. సార్ ఇది ఇల్లీగల్ పోతున్నాయట, మరి ఏం చేస్తున్నారని అడగండి. ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, వట్టిగానే మీరు ఊరికే మాట్లాడొద్దని ఇదివరకు కలెక్టర్ కూడా చెప్పిండు. మీకు తెలియదా? ఊరికే స్టేట్మెంట్ లేదని కలెక్టర్ గారు చెప్పారు తెలుసా? ఇంతమంది స్టాఫ్ ఉన్నారు. కలెక్టర్ నువ్వు ఇద్దరు కలిసి మేము ఏం మాట్లాడాలో కూడా డిసైడ్ చేస్తారా? మేము చెప్పాల్సింది మేము చెప్తాం, నువ్వెట్లా మాట్లాడతావు? ఇల్లీగల్ పోతుందని నువ్వెట్లా చెప్తావు? మీరే డిసైడ్ చేస్తారా? అవును, లేదు కాబట్టి నేను మాట్లాడతా. నువ్వు ఎట్లా చెప్తావు ఇల్లీగల్ పోయిందని? ఇవాళ ఎన్ని క్యూబిక్ మీటర్లు తీసాను గోదావరి? తెలుస్తుంది, లాస్ట్కి వస్తుంది కదా, లాస్ట్కి రికార్డ్ వస్తుంది కదా. మీకు ఎంత పర్మిషన్ ఉంది? ఏది అఫీషియల్ గా 15 లక్షలు ఉంటది మాకు. ఎంత తీసారు? రికార్డు ఉంటది డైలీ లోపల ఏమన్నా రోడ్లు వేసిండ్రా? వేసుడే లోపల. ఎవరు చెప్పిండ్రు? ఏదన్నా ఉందా దేంట్లో? ఉంటది, ఆర్డర్ కాపీలో ఉందా? ఉంటది. ఒకసారి చూపెట్టండి. హెడ్ ఆఫీస్ కి రా, చూపెడతా. చూపెట్టండి. అదే హెడ్ ఆఫీస్ మా దగ్గర పెట్టుకోము, ఇక్కడ ఉంటది కదా, హెడ్ ఆఫీస్ లో ఉంటది. ఇక్కడ ఉండాలి కదా. నాకు ఒక్కటి చెప్పు, రోడ్లు ఏంది ఇసుక బయటకి ఎట్లా వస్తుంది? మీకు తెలవాలి, అధికారులకు మీకు తెలవాలి. చట్టం చెప్తుంది కదా. చట్టం ఏం చెప్పింది? రోడ్లు లేకుండా ఇసుక తీయాలని చెప్పిందా? అది మీకు తెలుస్తుంది. అవునా, నీకు తెలవాలి కదా. అది గోదావరిలో ఎన్ని క్యూబిక్ మీటర్లు తీయాలి, ఏంటి ప్రస్తుత పరిస్థితి? ఇసుక ఎంత ఇష్టానుసారంగా తవ్వి బొందలు తవ్వేసి ఎన్రోల్మెంట్ ఏం చేస్తున్నారు మీరు? ఏది ఏం చేసినాం? ఎక్కడ చేసినాం? ఏం చేస్తున్నారు? ఏడ చేసినాం చూపెట్టు. చూపెట్టేదా? పొక్కలు ఏడ చేసినాం చూపెట్టేదా? చెప్పండి. పొక్కలు లేకుంటే కూడా మీకు మాట్లాడతా, నేను కూడా మాట్లాడాలి. మీరు మాట్లాడాలి. మా సూపర్వైజర్ పంపి ఒకసారి వీడియో తీసి వీళ్ళని కూడా మాది కూడా వీడియో తీసి బెదిరించి చేస్తున్నారు. ఎవరిని బెదిరించి? ఇట్లా పోదాం, అట్లా కాదు, ఇట్లా ఈనంగా పోదాం. గోదావరికి ఎట్లా పోవాలో ఈ విధంగా పోదాం. ఇది పరిస్థితి. మనం ఒకసారి లోపలికి పోయి చూపెట్టే తెలియదు కాబట్టి మీతో నేను మాట్లాడి మీకు ప్రపంచానికి చూపెడదామని వచ్చాను. ఎట్లా ఉంటుంది అంటే ఆన్లైన్ టెండర్ పిలుస్తారు, టెండర్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఎవరికైతే టెండర్ అలాట్ అవుతుందో వాళ్ళు ఇసుక తీసి మీద పోయాలి, అమ్మాలి. అది దీని వ్యవహారం. ఇప్పుడు ఎంత తీసారు మీరు గోదావరిలోకి వెళ్ళి బ్రదర్? 14,70,000 తీసినాం. ఇంకా 35,000 ఉంటుంది తీయాల్సింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏమైనా కేటాయించిండ్రా? బౌండరీస్ ఏమైనా ఫిక్స్ చేసిండ్రా? ఇది ఎన్నో నంబర్ క్వారీ? ఇది నువ్వు ఐడెంటిఫై చేస్తావా? నువ్వు ఐడెంటిఫై చేస్తావా అంటున్నా. ఎవరిది? నీకా? నీకు చూపెట్టా నేను. చూపెట్టపోతున్నాడు సీదా నీకు చూపెట్టా. నా అక్రిడేషన్ సంబంధించింది నీకు చూపెట్టా. ఎవరిని? నువ్వు కాంట్రాక్టర్ కాబట్టి అడుగుతున్నా. నువ్వే వచ్చిన వాడికి. నేను గవర్నమెంట్ ఆఫీసర్ తోటి మాట్లాడంగా నువ్వు వచ్చినవా? నువ్వు వచ్చినవా రాలేదు? వచ్చింది నువ్వా వేరేటోళ్ళ? నా అక్రిడేషన్ కార్డు నువ్వు ఎట్లా అడుగుతావు? ఎవరికి రావద్దా? ఏమన్నా రాసి పెట్టాడా? ముందు రాసి పెట్టు. ముందు రాసి పెట్టు. నా ఇష్టం అని రాసి పెట్టు. అంతా నా ఇష్టం. ప్రెస్సా కాదా? ప్రెస్సా కాదా? నువ్వు రెగ్యులర్ బ్యాచ్ ఉంది కదా నీకు. ఇప్పుడు నీ రెగ్యులర్ బ్యాచ్ ఉంది కదా, వాళ్ళని అడుగు. నీ రెగ్యులర్ బ్యాచ్ ఉంటది కదా, నీకు రెగ్యులర్ బ్యాచ్ ఉంటది కదా, ఆ బ్యాచ్ కాదు నేను. అర్థమైందా? మీరెవరు నాకు చెప్పండి. మీరెట్లా? గవర్నమెంట్ అధికారులను అడుగుతున్నా నేను. గవర్నమెంట్ అధికారులను అడుగుతున్నా. అంటే బెదిరిస్తున్నావా? దాడి చేపిస్తావా? నాకు క్లారిటీ ఇవ్వడానికి నన్ను బెదిరి దాడి చేస్తావా? చంపేస్తారా? ఏం చేస్తారు? ప్రశ్నిస్తే చంపేస్తారా? నాకేం పని? ఏం చేస్తారు? నీ అగ్రెషన్ నువ్వెవరు? నా అగ్రెషన్ కలెక్టర్వా, డిపిఆర్ఓవా, లేదంటే జిల్లా అధికారివా, ఇక్కడ ఉన్న చెక్ పోస్ట్ అధికారివా? మీరెవరు? నువ్వు నకిలీయా కాదా అనేది నాకు క్లారిటీ ఇవ్వండి. నేను నీకేం చెప్పా? ఎవరు ఎవరు? నువ్వు నకిలీ. నేను ఆర్టీవీ ఆదిలాబాద్ ఇన్ఛార్జిని. నీకెవరు? నీకు ఏమని చూపెట్టాలి? నీకేమని చూపెట్టాలి? ఎందుకు అడుగుతావు? నన్ను చూడు, చూస్తే కనబడుతుంది కదా. కనబడుతుంది కదా, చూపెడతా కదా. పీకు అంటున్నాను. అరే నువ్వు చూపెట్టినప్పుడు నేను పీకుమనంట. ఎక్కడి నుండి వస్తున్నావు? ఏది ఎక్కడి నుంచి చేస్తున్నావు? లోకల్. ఈ కాంట్రాక్ట్ ఎక్కడి నుంచి చేస్తున్నావు? హైదరాబాద్. చెన్నూరు నుంచి మాఫియా చేసి భయపడతారా? ఎవరు? మీరు భయపడతారా? లారీలతో గుద్దిస్తారా? ఏం చేస్తారు? ఏం చేస్తారు అంటున్నా. మీతో మాకు పని లేదు. ఏం చేస్తారు అంటున్నా. మీరు అఫీషియల్ గా ఏం చేయాలనుకుంటారో చేయండి. నీకేడ చూపించా. నీకెందుకు చూపిస్తా? నువ్వు ఎవరో నాకు తెలియనప్పుడు ఇది పరిస్థితి. కలెక్టర్ గారు మీరు గమనించాలి. కలెక్టర్ గారు చెప్పినట్టు కాదు, ఎమ్మెల్యే తరపున వకాలత్ చేసినట్టు కాదు, ఎక్కడ అక్రమంగా నడవట్లేదని చెప్పినట్టు కాదు.
కాంట్రాక్టర్ చెబుతున్న విధానాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ దీనిపై గమనించాలి. అసలు ఏం జరుగుతుంది కుమార్ దీపక్ గారు? ఎందుకు ఈ క్వారీల డీటెయిల్స్ చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? కాంట్రాక్టర్ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఆయనకు అక్రిడేషన్ నేను చూపాలని చెబుతున్న పరిస్థితి. మీ వార్తలు కూడా ఎన్నో కవర్ చేశాం. ఆర్టీవీ వాస్తవాల దిక్కే ఉంది. చేస్తే తెలుస్తుంది కదా, నేను మైనింగ్ చేస్తున్నా, నీకు తెలియనప్పుడు తెలియనట్టుండు. నీ కెపాసిటీ ఏంది? నువ్వు ప్రెస్ కాదు, దిక్కుమాల కార్డు పట్టుకుని వచ్చి నన్ను అడుగుతావా? నన్ను ఎట్లా అడుగుతావు? నువ్వెవరు అడుగుతున్నావు? ఏ బ్యాచ్? ఎవరన్నా బ్యాచ్ కాదు. నాకు ఎవరితో పని లేదు, ఎవరితో నాకు పని లేదు. ఇక్కడ పైసలు రూపాయి కూడా ఇయ్యరు. మీరు ఇష్టం వచ్చింది చేసుకో. ఇది పరిస్థితి. చూసారు కదా, ఇలా ఏకంగా ఒక ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించిన అంశమే ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఆర్టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఆర్టీవీ ఆ ఒక్క అంశాలని, అవినీతి అక్రమాలని బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా సమస్య ఎక్కడున్నా ఆర్టీవీ అక్కడ ఉంటుంది. ఇక రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తం జరిగినటువంటి ముఖ్యంగా గోదావరి బెల్ట్ ప్రాంతంలో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఇసుక మాఫియా ఆగడాలను కూడా త్వరలోనే ఆర్టీవీ బట్టబయలు చేయబోతోంది. చూసారు కదా, చాలా యథేచ్ఛగా మేము చేస్తున్నామని చెప్తున్నారు. బొందల గడ్డగా మార్చేస్తున్నారు. గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తూ రోడ్డు పైన ఏకంగా అక్కడ అక్రమంగా ఇసుక తరలించడం, బొందల గడ్డగా గోదావరి మార్చడమే కాకుండా రోడ్డు మార్గాన కొన్ని వందల లారీలని రోడ్లపైన యథేచ్ఛగా తరలిస్తూ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కానివ్వండి, సుదూర ప్రాంతాలకు తరలించి టార్గెట్స్ పెట్టి మరి లారీని నడుపుతూ ఇష్టానుసారంగా రోడ్లపైనటువంటి వాహనాలను యాక్సిడెంట్ చేయడం కానివ్వండి, చాలా మంది ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. సో ఈ యొక్క అంశాలని ఎప్పటికప్పుడు ఆర్టీవీ పసిగడుతూనే ఉంది. ఆర్టీవీ ఇలాంటి అనేక అక్రమాలను వెలికితీసే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ చెన్నూరు నియోజకవర్గంలోని ఇసుక మాఫియా ఆగడాలను మీరు చూస్తున్నారు. ఎస్, మా రవినాయక్ అందుబాటులో ఉన్నారు. రవినాయక్, ఏంటి అక్కడ పక్కాగా పర్మిషన్ ఉండి అన్ని రకాలుగా ఆర్డీఓ, ఎంఆర్ఓ వారందరూ పర్యవేక్షిస్తూ వచ్చి ఒక బౌండరీ ఫిక్స్ చేసి ఎప్పటికప్పుడు లెక్కలు తీస్తూ ఉంటారు. అవేవి కనిపించడం లేదు. చాలా క్లియర్గా కొన్ని కిలోమీటర్ల మీద లారీలు కనబడుతున్నాయి. అంటే ఇదంతా ఒక్క రాత్రికి రాత్రి 100 లారీలను తీసుకొచ్చి సుమారుగా 3-4 ట్రిప్లను టార్గెట్ పెట్టి వారంతా తరలిస్తూ ఉంటే గోదావరి మొత్తాన్ని కూడా తారుమారు చేసేసి గోదావరి ఇసుకను మొత్తం కూడా సుదూర ప్రాంతాలకు ఇష్టానుసారంగా తరలిస్తున్నారు. నాకు తెలిసి గతంలో చూసినా కూడా ఒక వే బిల్ ఉండదు, ఒక పర్మిషన్ స్లిప్ ఉండదు, ఎక్కడికి తరలిస్తున్నారో తెలియదు, ఎంత తీసుకుంటున్నారో తెలియదు, శాండ్ ట్యాక్స్ ద్వారా ఎంత మొత్తంలో ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయో తెలియదు. అటువంటి ఆగడాలు చాలా క్లియర్గా మీరు చాలా మంచి ఎఫర్ట్ పెట్టి ఆ ఆగడాలను మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఇంకా మీ దగ్గర ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఎస్ మనోజ్, ప్రధానంగా ఇసుక ఆగడాలకు అంతు లేకుండా 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎవరైతే ఈ దిండు సీను అనే వ్యక్తి దాడికి ప్రయత్నం చేశాడో అతనే 10 సంవత్సరాల నుంచి గతంలో సీను అనే కాంట్రాక్టర్ దగ్గర జైపూర్ ఇసుక సీను అని చెబుతారు. మాఫియాకు పక్కాగా వీళ్ళది అడ్డా. వీళ్ళు కోట్ల రూపాయలతో ఆ డబ్బులు సంపాదించి అక్రమ ఇసుక రవాణా చేసి హైదరాబాద్లో ఆస్తులు, అదేవిధంగా మంచిర్యాలలో ఆస్తులు, మంచిర్యాల నుంచి చెన్నూరులో ఆస్తులు. కానీ చూడడానికి సాదా సీదాగా కనబడతారు. పక్కాగా టార్గెట్ పెడతారు. ఆ టార్గెట్ ప్రకారం ఇసుకను కొట్టేస్తారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఏదైతే ఉందో, ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎక్కడ బౌండరీ ఉంది, ఎక్కడ చూపెట్టిండ్రు, పట్టా ల్యాండ్ పర్మిషన్ ఇచ్చిండ్రా, పట్టా ల్యాండ్ పర్మిషన్ ఇస్తే ఎన్ని ఎకరాలకు ఇచ్చిండ్రు, ఎన్ని క్యూబిక్ మీటర్లు తీయాలి ఏంటి అనే నిబంధనలో ఒక పక్క తెలంగాణ శాండ్ మినరల్ కార్పొరేషన్ ఒక పక్క నిబంధనలు రూపకల్పన చేస్తుంది. అయితే దీనికి ఇదేది కూడా వాళ్లకు పట్టదు. మనం గోదావరికి రేపు పొద్దున కలెక్టర్ మనతో వచ్చినా పక్కాగా గోదావరి ప్రస్తుత పరిస్థితి ఏంటో కనబడుతుంది. గోదావరిలో ఒక రకంగా ఎక్కడ చూసినా బొందల గడ్డగానే మార్చారు. బొందలు పెట్టిన హస్తి పంజరాలను కూడా తీసి పక్కకు పడేసి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదంతా కూడా ఆన్లైన్ ఒక రసీదు చేస్తారు. అంటే ఆన్లైన్ ద్వారా ఒక వే బిల్లు తీసుకుంటారు. అదే వే బిల్లు ద్వారా పక్కనే ఉన్న కరీంనగర్ కొడతారు, కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ కొడతారు, ఆదిలాబాద్ నుంచి ఇటు మంచిర్యాల కొడతారు. ఇదంతా కూడా ఒక పక్కా ప్రణాళికబద్ధంగా జరుగుతున్న మాఫియా. ఇదే మాఫియా ప్రకారం ఎవరైతే ఈ సీను ఉన్నాడో, ఈ సీనుకు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, కావాలంటే విజిలెన్స్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, తన కాల్ డీటెయిల్స్ తీయచ్చు. 2 months బ్యాక్ జనవరికి ముందు జరిగిన కాల్ డీటెయిల్స్ తీస్తే ఎవరెవరు ఎప్పుడెప్పుడు వచ్చారు, ఎన్ని లారీలు తీసుకెళ్లారు, ఎన్ని టన్నుల ఇసుకను అక్రమంగా అమ్మారో పక్కా సమాచారం డీటెయిల్ ఉంటుంది. అయితే మనం వెళ్ళి వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం చేశాం. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రెండోసారి ఇటు కాంగ్రెస్ ఫస్ట్ సారి
తెలంగాణ ప్రభుత్వం పాలించింది, రెండోసారి మూడోసారిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ప్రభుత్వాలు ఎవరున్నా ఆ ప్రభుత్వాలకి వత్తాసు పలుకుతూ ఆ ఎమ్మెల్యేలకి ఆ అధికారులకి అన్ని రకాలుగా తాయిలాలు అందిస్తూ ఇటువంటి యథేచ్ఛగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి ఇటువంటి మాఫియా మొత్తం కూడా. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇసుక మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయని చెప్పి చాలా పెద్ద మొత్తంలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏకంగా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు కూడా చాలా పెద్ద మొత్తంలో ఆరోపించి ధర్నాలు రాస్తారోకులు కూడా చేసిన పరిస్థితి. చాలా మంది లారీల కారణంగా యాక్సిడెంట్ల కారణంగా ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా ప్రభుత్వం మారింది, నాయకులు మారారు. గతంలో పోరాటం వారంతా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయిన నేపథ్యంలో మళ్ళీ ఇంత యథేచ్ఛగా కొనసాగుతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు? వారికి కూడా మళ్ళీ గిఫ్ట్స్ తాయిలాలు వెళ్తున్నాయా? ఎవరెవరిపైన ఆరోపణలు వస్తున్నాయి? ఎస్ ప్రధానంగా మనోజ్ అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి దీనిపై రివ్యూ పెట్టాడో, రివ్యూ పెట్టిన తర్వాత నేరుగా ఎస్పీలు, జిల్లా కలెక్టర్లు రంగంలో దిగేసి చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఇదంతా. దీని అనంతరం ఎవరైతే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉన్నాడో తన పిఏ పైనే నేరుగా కొంత ప్రచారం జరిగింది. తనే ఇదంతా చేపిస్తున్నాడని తన పిఏ పై ఒక ప్రచారం జరిగిన తర్వాత వెంటనే ఎమ్మెల్యే స్థానికంగా అలర్ట్ అయ్యాడు. అలర్ట్ అయ్యి నాకు ఇసుక క్వారీలకు దానికి ఎటువంటి సంబంధం లేదు, రేపటి నుంచే చెక్ పోస్ట్ పెట్టబోతున్నాను, ఎవరు ఎటువంటి అక్రమాలు చేసినా వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించాలని ఎమ్మెల్యే చెప్పినప్పటికీ ఎవరైతే మనపై దాడి చేసే ప్రయత్నం చేశాడో తనకు పక్కా ఒక ప్రణాళికబద్ధంగా కింద నుంచి మీది వరకు మైనింగ్ అధికారి నుంచి టీజీఎండిసి అధికారి వరకు పక్కా ఒక సోర్స్ ఉంటుంది. అంతా కనుసైగల మేరకు ఇదంతా జరుగుతుంది. అంటే ఏదైతే టీజీఎండిసి చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం టైం టు టైం చేయవలసి ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే నేరుగా ఇసుక లారీల ద్వారా లారీలకు లారీలే, టన్నులకు టన్నులే తరలించే ప్రయత్నం చేస్తారు. పక్కా తాయిలాలు కింద నుంచి మీది వరకు ఇస్తున్నామని ఒక రకంగా ఇండైరెక్ట్గా ప్రచారం చేస్తూ బహిరంగంగా చెబుతూ మీరు ఎట్లా వస్తారు, ఎవరు మిమ్మల్ని పంపింది, మీరెవరు, మీ అక్రిడేషన్ కార్డు చూపెట్టండి, మీరు నిజమైన విలేకరు అంటే ఒక విలేకరు రెగ్యులర్గా వీళ్ళకి వెళ్ళి కలిస్తే కానీ తను విలేకరని గుర్తించే పరిస్థితిలో లేదు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందో. పక్కాగా గోదావరిని క్లియర్గా తవ్వేస్తున్నారు, బొందల గడ్డగా మార్చేశారు. ఎటు చూసినా 10 మీటర్ల లోతు మనకు కనబడుతుంది. ఒక రకంగా గోదావరి జలాలన్నీ అడుగంటిపోయిన పరిస్థితి కనబడుతుంది. కనీసం గోదావరిలో స్నానం చేయడానికి కూడా నీళ్లు దొరకకుండా చేసే పరిస్థితి జరుగుతుంది. ఎక్కడ బౌండరీస్ ఫిక్స్ చేయరు, ఎక్కడ ఏడి వెళ్ళడు, ఎన్ని క్యూబిక్ మీటర్లు తీసినారో కూడా తెలియదు. ఇదంతా కూడా రొటీన్ ప్రాసెస్ గా కొనసాగుతున్న పరిస్థితి. ఆర్టీవీ ఈ అంశాన్ని వెలుగులో తేవడం జరిగింది. ఇటువంటి అంశాలపై ఇంకా పలు కథనాలు మనం ప్రసారం చేస్తూనే ఉంటాం. కానీ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై స్థానిక పోలీసుల నుంచి మొదలుకొని జిల్లా అధికారుల వరకు స్పందించాలి. ఏ విధంగా ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారో మనం ఇంకా ఏం జరుగుతుందో వేచి చూడాలి. మనోజ్ రైట్ రవినాయక్. సో మొత్తం ఇది అక్రమ ఇసుక మాఫియా ఆగడాలని ఆర్టీవీ ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడితో ఆగలేదు, ఇంకా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనేక ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా బొందలగడ్డగా మార్చేసేటువంటి ఓ ప్రక్రియ కొనసాగుతుంది. చాలా మంది కూడా పర్మిషన్ కొంతవరకు మాత్రమే ఉంటుంది, కానీ ఇష్టానుసారంగా యథేచ్ఛగా ఇదంతా మేమే కొన్నాం, మా తాతల తండ్రులు సంపాదించిన ఆస్తి అన్నట్టుగా భావించి వారంతా కూడా ఇష్టానుసారంగా ఎటుపడితే అటు ఇసుకని తరలింపు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏకంగా అక్కడ ఇసుకని తరలిస్తూ గోదావరిని బొందలగడ్డ మార్చడమే కాకుండా పైపెచ్చు ఆ వందల కొద్ది లారీలని రోడ్లపై ఇష్టానుసారంగా కొన్ని టార్గెట్లు పెట్టి మరి వారంతా డ్రైవ్ చేస్తూ ఉంటారు, చాలా వేగంగా వెళ్తూ ఉంటారు. ఆ లారీ టైర్ల కింద నలిగిపోయి చనిపోయిన ప్రాణాలు ఎన్నో ఉన్నాయి. చాలా చోట్ల కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మీరు గమనిస్తే కనుక కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి మార్గంలో ఆదిలాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ఇసుక లారీలు కొన్ని వందల సంఖ్యలో నిత్యం అక్కడ రవాణా చేస్తూనే ఉన్నాయి. ఈ లారీల కారణంగా చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. పైపెచ్చు గోదావరి బొందలగడ్డగా మారడం, అధికారులకు తాయిలు అందడం, నాయకులకు వత్తాసు పలకడం, ఈ రకంగా చాలా పెద్ద ఎత్తున ఒక బిగ్ స్కామ్ని ఆర్టీవీ ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని ఆర్టీవీ ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తుంది. అడుగడుగున తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీవీ విస్తరించి ఉంది. మీ సమస్య ఏదైనా మా ఆర్టీవీ ప్రతినిధి సంప్రదించండి. డెఫినెట్గా మీకు పరిష్కార మార్గం చూపించే ప్రయత్నం మీ వంతుగా, డెఫినెట్గా ప్రభుత్వాలను ప్రశ్నించేటువంటి ప్రయత్నం, అక్కడ అవినీతిని ఎండగట్టే ప్రయత్నం మేము చేస్తాం. నువ్వు ఐడెంటిఫై చేస్తావా? నువ్వు ఐడెంటిఫై చేస్తావా అంటున్నా. చేస్తా. నీకు అగ్రేషన్ ఎవరిది? అగ్రేషన్ నీకా? నీకు చూపెట్టా. నేను చూపెట్టపోతున్నాడు సీదా నీకు చూపెట్టా. నా అక్రిడేషన్ సంబంధించింది నీకు చూపెట్టా. ఎవరిని? నువ్వు కాంట్రాక్టర్ కాబట్టి అడుగుతున్నా. నువ్వే వచ్చిన వాడికి
నేను గవర్నమెంట్ ఆఫీసర్ తోటి మాట్లాడంగా నువ్వు వచ్చినావా? అవును ఇన్లీగల్ అన్నప్పుడు నేను నువ్వు వచ్చినవా రాలేదు? వచ్చిన వచ్చింది నువ్వా నేను- వేరేటోళ్ళ? నేనే నా అక్రిడేషన్ కార్డు నువ్వు ఎట్లా అడుగుతావు? క్వారీలకు వచ్చినప్పుడు నేను అడుగుతా నీకు నీ ఎవరు నా క్వారీలకు రావడానికి ఎవరికి నువ్వెవరు రావద్దా? రావద్దు ఏమన్నా రాసి పెట్టాడా? రావద్దు ఆ? రావద్దు ముందు రాసి పెట్టు. రావద్దు ఆ? రావద్దు ముందు రాసి పెట్టు, నా ఇష్టం అని రాసి పెట్టు. రాసి పెడతా ఆ? అంతా నా ఇష్టం. అయితేనే నా దగ్గర రావాలి అడగాలి ప్రెస్సా కాదా? ప్రెస్ అన్నప్పుడు నువ్వు నాకు ప్రెస్సా చూపెట్టు కాదా? కాదు. నువ్వు రెగ్యులర్ బ్యాచ్ ఉంది కదా నీకు ఏది ఒకరు. చూపెట్టు ఇప్పుడు నీ రెగ్యులర్ బ్యాచ్ ఉంది కదా, ఏది రెగ్యులర్ బ్యాచ్? వాళ్ళని అడుగు. నాకు నీ అడగ రెగ్యులర్ అవసరం బ్యాచ్ లేదు. ఉంటది నాకు కదా. చూపెట్టు నీకు రెగ్యులర్ బ్యాచ్ నాకు ఉంటది కదా, చూపెట్టు, ఆ లేదంటే సీదా బయటికి ఆ పో. బ్యాచ్ కాదు నేను. లేదంటే సీదా బయటికి పో. అర్థమైందా? నువ్వు మీరెవరు నాకు చెప్పండి. నా కార్లకు ఎట్లా వస్తావా నువ్వు? మీరెట్లా? గవర్నమెంట్ అధికారులను అడుగుతున్నా నేను. గవర్నమెంట్ అధికారులను అడుగుతున్నా. అంటే బెదిరిస్తున్నావా? దాడి చేపిస్తావా? నాకు క్లారిటీ ఇవ్వడానికి నన్ను బెదిరి చంపే- నువ్వు వచ్చినావు దాడి చేస్తావా? దాన్ని నేను ఎందుకు చంపేస్తారా? ఏం చేస్తారు? నాకేం ప్రశ్నిస్తే పని? చంపేస్తారా? చేస్తా? నాకేం పని ఏం చేస్తారు? నీ అగ్రేషన్ నువ్వు హూ ఆర్ యు? నువ్వెవరు? కాంట్రాక్టర్ వా, డిపిఆర్ వా, లేదంటే జిల్లా అధికారివా, ఇక్కడ ఉన్న చెక్ పోస్ట్ అధికారివా? మీరెవరు? నువ్వు నకిలీయా కాదా అనేది నాకు క్లారిటీ ఇవ్వండి. నేను నీకేం చెప్పా ఎవరు? నువ్వు ఎవరు? నువ్వు నకిలీ నేను నేను ఎన్ని కేసులు నేను అవుతాయో నేను తెలుసా? ఆర్టీవీ ఆదిలాబాద్ ఇన్ఛార్జిని. ఏది నా- కార్డు- నా- కార్డు చూపించు. నీకెవరు? నీకు ఏమని చూపెట్టాలి? మరి నేను నన్ను ఎందుకు అడుగుతావు? నీకేమని చూపెట్టాలి? నన్ను ఎందుకు అడుగుతావు? నన్ను చూస్తే కనబడుతుంది చూస్తే కదా, నాకు తెలియదు కదా నీకు కనబడుతుంది కదా. అప్లికేషన్ చూపెడతా కదా పీకు అంటున్నావు. అరే నువ్వు చూపెట్టినప్పుడు నేను పీకుమనంట ఎక్కడ చూలే. ఎక్కడి నుండి వస్తున్నావు? ఏది ఎక్కడి నుంచి చేస్తున్నావు ఈ చెన్నూరు నాది కాంట్రాక్ట్? లోకల్ ఈ కాంట్రాక్ట్ ఏ నుంచి చేస్తున్నావు? హైదరాబాద్ నుంచి. చెన్నూరు నుంచి మాఫియా చేసి భయపడతారా ఎవరు మీరు? ఒకసారి భయపడతారా? చెన్నూరు లోకల్ అడగండి లారీలతో గుద్దిస్తారా? చెన్నూరు లోకల్ ఏం అడగండి. చేస్తారు? ఏం చెన్నూరు చేస్తారు? లోకల్ అడగండి ఏం చేస్తారు అంటున్నా? మీతో మాకు పని లేదు ఏం చేస్తారు అంటున్నా? ఏదున్నా మీరు అఫీషియల్ గా ఏం చేయాలనుకుంటారో చేయండి నీ- కలెక్టర్ నీ- దగ్గర. నీకేడా నీకేడా నీకు చూపించండి. చూపించా నీకెందుకు చూపిస్తా ఆ? నువ్వు ఎవరో నాకు తెలియనప్పుడు నీకు ఇది ఎందుకు ఇది చూపిస్తా? ఇది పరిస్థితి. కలెక్టర్ గారు నకిలీ మీరు వాళ్ళకి గమనించాలి. అడిగినప్పుడు కలెక్టర్ గారు ఎందుకు చెప్పినట్టు కాదు, ఎమ్మెల్యే తరపున వకాలత్ చేసినట్టు కాదు, ఎక్కడ అక్రమంగా నడవట్లేదని చెప్పినట్టు కాదు. కాంట్రాక్టర్ చెబుతున్న విధానాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ దీనిపై గమనించాలి. అసలు ఏం జరుగుతుంది కుమార్ దీపక్ గారు? ఎందుకు ఈ క్వారీల డీటెయిల్స్ చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? కాంట్రాక్టర్ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఆయనకు అక్రిడేషన్ నేను చూపాలని చెబుతున్న పరిస్థితి. మీ వార్తలు కూడా ఎన్నో కవర్ చేశాం. ఆర్టీవీ వాస్తవాల దిక్కే ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.